జాక్ ఒక కిల్లర్ కంపెనీ దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు, నేను మీకు $2 మిలియన్ల ఇస్తాను, మీరు నన్ను చంపాలి, ఎటువంటి నొప్పి ఇంకా ఆధారాలు లేకుండా. కిల్లర్ కంపెనీలో జాక్ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తాడు. అతని పేరు వోల్డ్ బ్లాక్. ఈ కిల్లర్ కంపెనీలో చాలా నమ్మకమైన ఫాస్టెస్ట్ కిల్లర్. కేవలం ఒక్క బుల్లెట్ తోనే పనిని పూర్తి చేసేవాడు. ముందరున్న వ్యక్తికి ఎటువంటి నొప్పి లేకుండా. మిషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇతనికి ఇంకొక టార్గెట్ వస్తుంది. ఇతను ఫోటో చూసిన వెంటనే జాక్ ని లేపేయడానికి ఒప్పుకోడు. నిజానికి జాక్ సాధారణమైన వ్యక్తి కాదు. ఇతను ఒక నంబర్ 1 ప్రొఫెషనల్ కిల్లర్. వోల్డ్ బ్లాక్ కి విషయం తెలియదు కదా ఇతను చావడానికి ఇతనే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడని. కొన్ని రోజుల కిందట జాక్ ఈ విషయం తెలిసి ఉంటుంది. ఇతనికి నయం కాని ఒక వ్యాధి ఉందని. దీంతో ఇతను తన బాస్ ఫ్రాంక్ దగ్గరికి వెళ్తాడు. జాక్ ఇలా చెప్తాడు, ఒక నమ్మకమైన కిల్లర్ తో నన్ను చంపేయండి అని. జాక్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇన్ని సంవత్సరాలుగా నేను చాలా మందిని లేపేశాను. దీంతో నేను ఒక కిల్లర్ చేతిలో చావడమే నా ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటాడు. జాక్ ఇలాగా చనిపోతే ఇతని గర్ల్ ఫ్రెండ్ కి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చాలా డబ్బులు వస్తాయి. ఫ్రాంక్ జాక్ మాటలని విన్న వెంటనే దీనికి ఒప్పుకోడు. ఎందుకంటే ఫ్రాంక్ జాక్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో ఫ్రాంక్ జాక్ డీల్ కి ఒప్పుకోడు. తర్వాత జాక్ ఇంకొక కిల్లర్ కంపెనీ దగ్గరకు వెళ్తాడు. కంపెనీ ఓనర్ సరే అని ఒప్పుకుంటుంది. కరెక్ట్ గా రాత్రి 12 గంటలకి జాక్ ని లేపేస్తారు. జాక్ మరణించే ముందు తన గర్ల్ ఫ్రెండ్ సోఫియా దగ్గరకు వెళ్తాడు. సోఫియా జాక్ ని చూసి చాలా సంతోషిస్తుంది. సోఫియాకి ఇలా అనిపిస్తుంది, జాక్ నాకేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని. కానీ జాక్ సోఫియాతో బ్రేకప్ చేసుకుంటాడు. తర్వాత జాక్ ఇంటికి వచ్చి ఇంటికున్న తలుపులు కిటికీలన్నింటినీ ఓపెన్ చేసి తన చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జాక్ ప్రశాంతంగా సోఫా పైన కూర్చొని ఉంటాడు. సడన్ గా ఇతనికి ఫోన్ వస్తుంది. డాక్టర్ భయపడుతూ జాక్ తో ఇలా చెప్తాడు, ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. నిజానికి ఆ ఎక్స్రే రిపోర్ట్ నీది కాదు, ఎవరిదో. నీకు ఎటువంటి వ్యాధి లేదు అని డాక్టర్ చెప్తాడు. జాక్ చనిపోవడం లేదని డాక్టర్ మాటలని విన్న వెంటనే ఇతని కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. జాక్ టైం చూస్తాడు. 12 అవడానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంటాయి. జాక్ ఇప్పుడు కిల్లర్ బారి నుంచి తప్పించుకోగలుగుతాడు.